నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఇవాల్టి మన వీడియోలో చాలా సింపుల్గా తక్కువ సమయంలోనే టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఉదయం బ్రేక్ఫాస్ట్కి కానీ లేదా సాయంత్రం స్నాక్గా కానీ ఇది చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న కొన్ని పదార్థాలతోటి ఎంతో రుచిగా కమ్మగా తయారవుతుంది. మరి టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ను ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక 3 ఎగ్స్ని తీసుకోవాలి. నేను 3 బ్రెడ్ ముక్కలను తీసుకుంటున్నాను కాబట్టి 3 ఎగ్స్ని తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, పావు కప్పు క్యాప్సికమ్ ముక్కలు, పావు కప్పు పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఏదైనా ఫోర్క్ లేదా బీటర్తో ఈ ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఎగ్ని ఎంత బాగా బీట్ చేస్తే మనకి ఎగ్ ఆమ్లెట్ అనేది అంత ప్లఫీగా అంత సాఫ్ట్గా వస్తుంది. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. పెనం వేడెక్కాక బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా పెనం మీదకి పెట్టుకోవాలి. ఒక 3 మినిట్స్ ఈ బ్రెడ్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది ఒక సైడ్ రోస్ట్ అయ్యాక మరో సైడ్ తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అలాగే అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి, చాలా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈవెన్గా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ వేడెక్కాక మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని పెనం మీదకి వేసుకోవాలి. ఈ ఎగ్ మిక్చర్ అనేది ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్గా వేసుకోండి. ఈ టమాటా, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అనేవి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి. అప్పుడే బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని డిప్ చేసి రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా చేయడం వలన రెండో వైపు కూడా బ్రెడ్ అనేది బాగా రోస్ట్ అయ్యి బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీని మీద లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. 2-3 నిమిషాల్లోనే మనకి ఈ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ని మరోవైపు తిప్పుకోవాలి. మూడు బ్రెడ్ ముక్కలను వాడుతున్నాను కాబట్టి ఒకేసారి టర్న్ చేయట్లేదండి. ఇలా చిన్న చిన్న బ్రెడ్ ముక్కలుగా నేను టర్న్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా మనకి బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిందండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ వేసుకొని ఈ బ్రెడ్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న బ్రెడ్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అలాగే మిగిలిన బ్రెడ్ని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. బ్రెడ్ అనేది క్రంచీగా, ఆమ్లెట్ అనేది సాఫ్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనకి బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసుకొని తిన్నారంటే మీరు బయట అస్సలు తినరండి. నెక్స్ట్ టైం ఇంట్లోనే చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.